ఓహో నాకు ఈ కలర్స్ ఏం పెద్ద నచ్చలేదు. అయ్యో నచ్చిందా నీకు చీర? నీకు నిజంగా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే నేను ఇంటికి రీచ్ అయ్యాను. టైం ఏమో 10 అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు మొత్తం నా శారీస్ అన్ని కొనుక్కొని వచ్చాను. అండ్ 2 days బిఫోర్, అంటే 4 days బిఫోర్ అమ్మ శారీస్ కొనుక్కొని వచ్చాము. అమ్మది వర్షనిది. ఎందుకంటే వాళ్ళది ఫస్ట్ తీసేసాను. ఎందుకంటే నాకు పసుపు దంచిన తర్వాత నా పెళ్లి చీరలు తీసుకోవాలన్నారు. సో వాళ్ళది ఫస్ట్ తీసేసుకుంటే బ్లౌజెస్ ఇచ్చి రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళది ఫస్ట్ ఇచ్చేసాను. సో వాళ్ళు ఏవేవి చీరలు తీసుకున్నారో చూసేయండి. దాని తర్వాత నా చీర కూడా వస్తుంది, నా చీర కూడా చూసేయండి. సో ఫస్ట్ అయితే వర్షిని తీసుకువెళ్ళి శారీ కొనిచ్చేసాను. అంటే ఎవ్రీ టైం అత్తకి గోల్డే తీసుకుంటున్నాం కదా, ఈసారి కొంచెం గోల్డ్ అంటే చూడు గ్రీన్ లాంటి గోల్డ్. ఎందుకు అంటే వర్షినికి ఇప్పుడు ఎగ్జామ్స్ నవంబర్లో చాలా హాలిడేస్ వేసేసింది తను. సో ఇకపై ఎక్కువ హాలిడేస్ వేయకూడదు, మళ్ళీ నా చీరల సెలక్షన్ అని చెప్పేసి మళ్ళీ తను లీవ్ వేయాల్సి వస్తుంది అని చెప్పేసి నేను తన్ని ముందే తీసుకువెళ్ళిపోయాను. వీళ్ళకైతే ఒక 4-5 days ముందే నేను వెళ్ళి శారీస్ సెలెక్ట్ చేసేసాము. సో నియర్ బై స్టోర్స్కి, మాల్కి వెళ్ళి ఆ మాల్లో మనకి డిఫరెంట్ షాప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ షాప్స్లో మేము వెళ్ళి చూసాము. సో అక్కడ వాళ్ళకి ఒక షాప్లో అయితే సెట్ అయిపోయాయి. వర్షిని అయితే పింకే కావాలి అని ఆశపడింది. అది ఈ షేడ్ ఆఫ్ పింకే కావాలని ఆశపడింది. తనకైతే దొరికేసింది. బ్లౌజ్ డార్క్ ఇచ్చుంటే ఇంకా బ్లౌజ్ గోల్డ్ ఇచ్చుంటే బాగుంది. చాలా బాగుంది. నచ్చిందా? చాలా బాగుంది. ఇక అమ్మ అంటారా, అమ్మ అయితే ఒక 10 నిమిషాలు కూడా తన కోసం అని తీసుకోలేదు. ఫస్ట్ ఒక శారీ బయటికి తీశారు. ఆ బయటికి తీసిన ఒక్క శారీనే అమ్మ సెలెక్ట్ చేసేసుకుంది. అదే అక్కడ కార్నర్లో ఉన్న శారీ. అమ్మకి ఏంటంటే లైట్ కలర్స్ చాలా బాగుంటాయి. మధ్య లైట్ కలర్స్ ఎక్కువ కడుతుంది, అంటే పేస్టల్స్. అదిగానే చూసేసి ఓకే చేసేయండి. ఇది అంత బాగుందా? చాలా గ్రాండ్ గా ఉంది. ఎప్పుడు వేసుకుంటారు ఇలాంటివి? బా చాలా బాగుంది అత్త. బాగుంది, మీకు చాలా బాగుంది. ఇది మీకు బాగుంది. నచ్చిందా నీకు చీర? నీకు నిజంగా? ఫైనల్గా అమ్మ ఒక చీర, వర్షిని ఒక చీర పెళ్లి కోసం తీసుకున్నారు. సో బిల్ అది వేసేసి ఇక నెక్స్ట్ డే అయితే నేను ఇక్కడికే వద్దాం అనుకున్నాను. కానీ నా నెక్స్ట్ డే నా మనసు మారి నేను ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాను చూడండి. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై మ్యారేజ్ శారీ. సో షాపింగ్కి వెళ్తున్నాము, మ్యారేజ్ శారీ షాపింగ్. ఫైనలీ నాకు అమ్మ శారీ అదంతా మీరు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు నా శారీ, పెళ్ళికి ముఖ్యమైన మనిషి శారీ. సో ఏంటంటే అమ్మది తర్వాత వర్షినిది ఏమైంది, ముందే తీసేసుకున్నాము. నాకు పసుపు దంచిన తర్వాతే నాకు తీసుకోవాలనేసారు. సో ఊర్లో పసుపు దంచే ముహూర్తం ఉందన్నాను కదా, ఆ పసుపు దంచే ముహూర్తం నిన్నే జరిగింది. సో నవంబర్ 10th. సో అది అయ్యిందో లేదో అలా వెంటనే మేము వెళ్ళి నా శారీస్ కొనుక్కోవడానికి వెళ్ళిపోయా. సో అందుకని నేను ఇప్పుడు వెళ్ళి తీసుకుంటున్నాను. వాళ్ళిద్దరికి ముందే తీసేసుకున్నా. సో బ్లౌజులన్నీ రెడీ చేయడం కరెక్ట్గా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు నాది వెళ్తున్నాను. వాళ్ళది ఆల్మోస్ట్ రెడీ అయ్యే టైంకి ఇప్పుడు నా బ్లౌజ్ ఇస్తాను. See guys, exactly on my marriage time I got so many pimples, breakouts. It happens every time it happens on main events only. సో నేను మామూలుగా అందరితోని కూడా చెప్తున్నాను, మనం ఏ కలర్ చూస్ చేసుకోవాలి, మనకి ఏ శారీ కావాలన్నది మనం ముందే డిసైడ్ చేసేసుకుంటే వెళ్ళగానే ఆ కలర్స్లో శారీ అడిగేసి మనము ఫిక్స్ చేసుకోవచ్చు. అలా నేనైతే నా పెళ్లి చీర ఆరెంజ్ కలర్ అనుకున్నాను. అయితే ఇది ఫైనలైజ్ చేసేద్దామా? అలా నేను 2 ఆరెంజ్ కలర్ శారీస్ ఫైనలైజ్ చేసుకున్నాను. 2 చాలా ప్రైస్ తేడా ఉంది. సో నాకు 2 ఒకేలా కనపడ్డది. ఎవరిని అడిగినా సేమ్ ఒకేలా ఉన్నాయి అని అన్నారు. ఇక నేనైతే ఇందులో ఏది రేట్ తక్కువ ఉందో అది నేను ఇంకా సెలెక్ట్ చేసేసుకున్నాను నా పెళ్లి చీరగా. చూసా. సో ముందే మీరు చూసుంటే అమ్మకైతే నేను పెళ్లి చీర తీసుకున్నాను కానీ రిసెప్షన్కి చీర తీసుకోలేదు కదా. సో అమ్మని కూడా నేను ఇక్కడే నాతో ఒక రిసెప్షన్కి కూడా ఒక చీర తీసుకోమన్నాను.
సో మొత్తంగా అయితే నేను ఒక 6 శారీస్ తీసుకున్నాను. 6 శారీస్ కూడా ఏంటి అంటే డిఫరెంట్ కలర్స్లో ఉండాలని ఆశపడ్డాను. సో డిఫరెంట్ కలర్స్లోనే తీసుకున్నాను. సో చూసారంటే ఒకటి బ్లూ ఉంటుంది, ఒకటి ఎల్లో ఉంటుంది, ఒకటి బ్రింజాల్ కలర్ ఉంటుంది. నాకు ఈ కలర్స్ ఏం పెద్ద నచ్చలేదు. స్టిల్ మీరు బాగుందంటున్నారు కాబట్టి బాగుంది. ఇదే తీసుకుంటా. దిస్ ఇస్ నైస్ లా అలా ఉందా. సో చాలామంది నేను గ్రీన్ శారీస్ కట్టేటప్పుడల్లా మీకు గ్రీన్ చాలా కరెక్ట్గా ఉందక్క, సూట్ అయినట్టు ఉంది అని అన్నారు. సో అది నేను మైండ్లో పెట్టుకొని నా పెళ్లి రిచువల్గా ఒక చీర అయితే గ్రీన్ కలర్లో తీసుకున్నాను. ఒకటి కాదు 2 కలర్స్, 2 షేడ్స్ ఆఫ్ గ్రీన్స్ తీసుకున్నాను. సో అమ్మకి కూడా నేను చెప్పినట్టు ఒక శారీ ఇదోండి, ఇదే అమ్మ శారీ, ఒక లైట్ గోల్డ్ కలర్లో అండ్ రెడ్ కాంబినేషన్. అండ్ ఇది ఒక ఫైనల్ శారీ తీసుకున్నాను. సో ఇవే నా సెట్ ఆఫ్ 6 శారీస్. సో డిఫరెంట్ కలర్స్లో. అండ్ అమ్మ మెయిన్గా ఆశపడింది ఏంటంటే దేవుడి దగ్గర పెట్టాలి నా పెళ్లి చీరలు అన్నది. సో మేము హోప్ఫుల్లీ ఒకే మంచి దేవుడు ఉన్న ఒక షోరూమ్ లాగా వెళ్ళామన్నమాట. సో అక్కడే దేవుడు ఉన్నాడు, దేవుడికి కూడా చూపించేస్తే ఆ అమ్మ చాలా హ్యాపీ అయిపోయింది నా పెళ్లి చీరలు దేవుడికి చూపించాము అనేసి. మెయిన్ థింగ్ నేను దీన్ని 1.5 అవర్లో నా షాపింగ్ అంతా ఫినిష్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను కలర్స్ని ముందే చూస్ చేసుకున్నాను. ఈ కలర్స్ నేను తీసేసుకోవాలి అని వెళ్ళాను, చూసాను, తీసేసుకున్నాను. చూసారు కదా నా ఆరెంజ్ చీర ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్ గైస్, ఇష్క్ యూ ఆల్.